సూపర్ ఫామ్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మరోసారి సంక్రాంతి బరిలో నిలవటానికి సిద్ధమైపోయాడు. త్వరలోనే ఈ విషయంలో ఓ అనౌన్స్మెంట్ రాబోతుంది. లాస్ట్ ఇయర్ 2 సూపర్ హిట్ సినిమాలతో కెరీర్ మరింత జోష్ అందుకున్నాడు బాలయ్య. ప్రస్తుతం కేఎస్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న బాలకృష్ణ ఆ సినిమాతో మళ్ళీ ఈ ఇయర్ దసరా బరిలో దిగాలని చూస్తున్నాడు. ఎన్బీకే 109 సినిమా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా పూర్తి చేసి బాలయ్య తన నెక్స్ట్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. బాలకృష్ణ 110వ సినిమా బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఉండబోతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ దసరా తర్వాత సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తోంది. అఖండ సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్కే కాదు, సినీ ప్రేక్షకులకు అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అఖండ 2 సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ఉంటుందని, నార్త్ ఆడియన్స్ని కూడా మెప్పించేలా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికీ అలా చేస్తుందట. బోయపాటి శ్రీను బాలకృష్ణ ఈ కాంబినేషన్ అంటేనే హిట్ అన్నట్లే లెక్క. మరి ఈ కాంబోలో రాబోతున్న అఖండ 2 ఎలా ఉండబోతోందో చూడాలి. ఈ సినిమాను అక్టోబర్లో మొదలుపెట్టి 6 నెలల్లో షూట్ చేసి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 2025 సంక్రాంతికి ఆల్రెడీ భారీ సినిమాల రిలీజ్లు ఉన్నాయి. ఈ ఇయర్ 109వ సినిమా వస్తే 2025 సంక్రాంతికి బాలకృష్ణ సినిమా వచ్చే ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి అఖండ 2 రిలీజ్ అయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అఖండ 2 కథ ఎలా ఉండబోతోంది, బోయపాటి ఈసారి ఎలాంటి అటెంప్ట్ చేస్తున్నారు అన్నది ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ ఉంది. అయితే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అఖండ 2ని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. స్కంద ఫ్లాప్ అయినా కూడా బోయపాటి మీద ఉన్న నమ్మకంతో బాలయ్య అఖండ 2ని చేస్తున్నాడు. తప్పకుండా బోయపాటి మరోసారి అతని మాస్ స్టామినాని ఈ సినిమాతో ప్రూవ్ చేసుకోవాల్సిందే అని చెప్పొచ్చు. అఖండ 2 స్టార్ కాస్ట్ కూడా త్వరలో బయటకు రానుంది. మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రం తమన్ డౌట్ లేకుండా ఫిక్స్ అని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో సక్సెస్ కోసం చాలానే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తాజాగా ఓ యువ జంటని ఇప్పుడు మరోసారి కలపబోతున్నారట. ఇదే నిజమైతే ఇది ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీనే. ఫస్ట్ మూవీ అయినా హీరో హీరోయిన్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అంటే ఆ జోడీ మీద విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. ఇలా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ పెయిర్గా పాపులారిటీ తెచ్చుకున్నారు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో ఈ జోడీకి బ్లాక్ బాస్టర్ అందుకుంది. తెరంగేట్రం చేసిన ఫస్ట్ మూవీతోనే 100 కోట్ల క్లబ్లోకి చేరిన ఈ జంట సూపర్ అనిపించుకుంది. ఉప్పెన హిట్తో హీరోగా వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలు చేస్తున్నాడు. మెగా మేనల్లుడు మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టినా ఆ తర్వాత మాత్రం ఆరెంజ్ హిట్ అందుకోవటంలో వెనకపడ్డాడు. ఇక కృతి శెట్టి కూడా ఉప్పెన హిట్తో 1/2 డజన్కి పైగా ఛాన్సులు అందుకుంది. అయితే వాటిల్లో ఉప్పెన తర్వాత 2 సినిమాలు మాత్రమే హిట్ అందుకోగా మిగతావన్నీ ఫ్లాప్ అవటంతో డీలా పడింది. ప్రస్తుతం అమ్మడు శర్వానంద్ మనమే సినిమాలో నటిస్తుంది. సినిమాలో అమ్మడు బేబీకి తల్లి పాత్రలో కనిపిస్తుంది. ఉప్పెన లాంటి హిట్తో కెరీర్ మొదలుపెట్టినా ఆ తర్వాత ఆ ఫామ్ కొనసాగించలేకపోయారు. అయితే మళ్ళీ ఇద్దరు కలిసి సినిమా చేస్తే తిరిగి లక్ కలిసి వస్తుందని చెప్పుకుంటున్నారు ఆడియన్స్. ఒక సినిమా హిట్ అయితే ఆ కాంబోని రిపీట్ చేస్తూ సినిమాలు చేస్తుంటారు. అదే దారిలో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల కాంబో రిపీట్ చేస్తే చూడాలని కోరుతున్నారు ఆడియన్స్. ఎలాగూ ఇద్దరు కెరీర్ స్ట్రగ్లింగ్ లో ఉన్నారు కాబట్టి తప్పకుండా వీరి కలయికలో సినిమా వస్తే ఉప్పెన బజ్ మళ్ళీ ఏర్పడుతుంది. ఇద్దరు కలిసి ఏదైనా మంచి లవ్ స్టోరీ చేస్తే మాత్రం తప్పకుండా సూపర్ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఉప్పెన హీరో హీరోయిన్ ఈ ఇద్దరు మళ్ళీ సినిమా చేయాలని ఆడియన్స్ కోరుతున్నారు. మరి వారిద్దరు కూడా ఇదే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో లేదో తెలియాల్సి ఉంది. కృతి శెట్టి పరిస్థితి ఏమో కానీ వైష్ణవ్ తేజ్ లాస్ట్ మూవీ ఆదికేశవ డిజాస్టర్ గా నిలిచింది. అందుకే ఈసారి చేసే సినిమా తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిందే అని కసి మీద ఉన్నాడు మెగా హీరో. అందుకే వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి క్లూస్ బయటకు రాలేదు.